ఓ మంచి వైట్ రమ్తో అయితే వచ్చేసాను. డ్రాగన్ చికెన్ విత్ వైట్ రమ్తో చేస్తున్నా. ఈ రెసిపీ 21 ఇయర్స్ అబోవ్ వాళ్ళే ట్రై చేయండి. మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా. ఏంటండి మందు సాంగ్ పాడుతూ వచ్చానన్నా? ఏం లేదండి, రెగ్యులర్గా మనం బిర్యానీలు, స్టార్టర్లు లేదా కర్రీలు చాలా రకాలు చేస్తాం. కానీ మా మందుబాబుల గురించి ఒక మంచి కిక్ ఇచ్చే స్టార్టర్ చేయాలని ఓ మంచి వైట్ రమ్తో అయితే వచ్చేసాను. వైట్ రమ్తో ఏం చేస్తాను అనుకుంటున్నారా? కిక్లో జబర్దస్త్ కిక్ ఇచ్చే ఒక మంచి స్టార్టర్ డ్రాగన్ చికెన్ విత్ వైట్ రమ్తో చేస్తున్నా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఈ వైట్ రమ్తో ఆ డ్రాగన్ చికెన్ తింటే కిక్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా ఈ చికెన్ తిన్నారంటే కిక్ మీద కిక్కు. ఇంకా జోష్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రతోడైనా పవన్ కళ్యాణ్ లాగా ఇలా స్వైప్ చేయాల్సిందే, లేదా ప్రభాస్ లాగా డైలాగ్ చెప్పాల్సిందే. ఆ రేంజ్ లో కిక్ ఇచ్చే స్టార్టర్ అయితే చేస్తున్నా, అదే వైట్ రమ్ విత్ డ్రాగన్ చికెన్. సో గైస్, డ్రాగన్ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ముందుగా అయితే డ్రాగన్ చికెన్ కి చికెన్ ని మనం కోట్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం. సో ముందుగా అయితే చికెన్ అయితే ఉంది. చికెన్ లో కొంచెం మనం పెప్పర్ క్రష్ చేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్, ఒక ఎగ్ అయితే కొడుతున్నా. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా. నేను తీసుకున్న చికెన్ ఒక 150 to 200 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని మీరు ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ కోట్ చేసుకోండి, మిక్స్ చేయండి. మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్ యూస్ చేస్తే చికెన్కి ఎట్లా కోట్ చేసామో దీన్ని ఇప్పుడు మనం పకోడీలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కోట్ చేసుకున్న చికెన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక 4 to 5 minutes చికెన్ అయితే ఈజీగా కోట్ ఫ్రై అయిపోతుంది. సో దీన్ని తీసి పక్కన టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుంటున్నాం. మంచి కిక్ ఇచ్చే డ్రాగన్ చికెన్కి సాస్ అయితే రెడీ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రెసిపీ ఏదైతే ఉందో కంప్లీట్లీ 21 ఇయర్స్ అబోవ్ వాళ్ళే ట్రై చేయండి. ఇంకా చిన్నవాళ్ళు చేసి నన్ను ట్రోల్ చేయకండి. ఇది ఓన్లీ మందు తాగడానికి ఏజ్ గవర్నమెంట్ ప్రకారం 21 ఇయర్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ రెసిపీని చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, సో ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. జూలియన్ కట్ చేసుకున్న జింజర్, నైస్గా చాప్ చేసుకున్న గార్లిక్, కొంచెం డైమండ్ షేప్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్. ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో కచప్ యాడ్ చేస్తున్నా. ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ లెమన్ జ్యూస్, రుచికి సరిపడ్డంత సాల్ట్, ఫ్రై చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేద్దాం. ఈ సాస్ అంతా చికెన్కి పట్టనివ్వాలి. ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది అనుకుంటున్నారు కదా, ఈ టైంలో కరెక్ట్గా బాగా సాస్ పట్టి ప్యాన్ హీట్గా ఉంది. ఇప్పుడు మనం వైట్ రమ్ అయితే యాడ్ చేద్దాం. వైల్డ్ ఫైర్ వచ్చిందా? తింటే మీకు కూడా నిజంగా వైల్డ్ ఫైర్ కనిపిస్తుంది. ఆహా, మంచి కిక్కు. స్మెల్ చూస్తుంటేనే కిక్ వచ్చేస్తుంది. తింటే ఇంకేమవుతుందో మీరే ఊహించుకోండి. అండ్ ఈ రెసిపీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, సూపర్గా, చాలా నాకైతే మైండ్ బ్లోయింగ్ రెసిపీ, వైల్డ్ ఫైర్ రెసిపీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా, ఒక కెఫే స్టైల్లో మనం ప్లేటింగ్ అయితే చేసుకుందాం. మంచి కలర్ ఉంది కదా, ఎల్లో బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్, ఆనియన్స్, ఇంకా మంచి గ్లేజీగా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. అండ్ కొన్ని సెస్మీ సీడ్స్. ఈ కిక్కి కొంచెం స్పైస్నెస్ ఇంకా యాడ్ చేయాలని చెప్పి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాం. అక్కడక్కడ జింజర్ జూలియన్స్ పెడదాం.
ఫినిషింగ్ ఒక లెమన్ అయితే సైడ్ పెడుతున్నా. సో గైస్ చూసారు కదా, కెఫే స్టైల్లో ప్లేటింగ్ అయితే చేసి ఇచ్చేసా. ఇంకా నా స్టైల్లో వైట్ రమ్ యాడ్ చేసి డ్రాగన్ చికెన్ చేసా. ఇంక ఇది టేస్ట్ చేయాలని నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ ఫైర్ రాగానే నాకు ఆ స్మెల్, రమ్ము స్మెల్ మొత్తం ఎక్కడో కిక్ తీసుకెళ్ళిపోయింది. నేనైతే వెంటనే టేస్ట్ చేసేస్తాను. ఓకే, ఆహా సూపర్ హిట్. సో గైస్ ఫైనల్గా అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపు ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.